శనగపప్పు గోంగూరకి ముందుగా శనగపప్పు ఇలా ఒక గంట సేపు నానితే బాగుంటుంది. మీకు టైం లేకపోతే నానకపోయినా పర్లేదు. ఇలా కుక్కర్లో 4, 5 విజిల్ రానివ్వండి. నానితే మాత్రం ఒక 2 విజిల్లు సరిపోద్దండి. మెత్తగా ఉడకకూడదు. ఇలా పొదునుగా ఉండాలి పప్పు. ఇప్పుడు కట్ చేసుకున్న గోంగూరను వేసేసి కొంచెం ఉప్పు, కారం, మీ రుచిని బట్టి కారం, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం నీళ్ళు వేసేసి ఈ గోంగూర కూడా మగ్గబెట్టేసుకోవాలి. కరివేపాకు అన్నీ వేసేసి మూత పెట్టేసేసి గోంగూర పప్పు కలిపి ఇప్పుడు ఉడికితే గోంగూరలో పులుపు అంతా శనగపప్పు పడుతుంది. మీరు పులుపు ఎక్కువ తినాలనుకుంటే ఇంకొక గుప్పెడు గోంగూర ఎక్స్ట్రా వేసుకోండి. సన్నగా తరిగేసుకుంటే 2 కలిపి ఉడికి చక్కగా ఉంటుంది. పోపు కొంచెం నెయ్యి, నూనె వేసుకుంటే బాగుంటుంది. మీ ఇష్టం, నెయ్యి స్కిప్ చేసి నూనె వేసుకున్నా సరే. మెంతులు కంపల్సరీ వేసుకోండి. వెల్లుల్లిపాయలు అన్నీ కొంచెం ఎక్కువ పడతాయి. ఇవన్నీ బాగా వేసుకుంటేనే ఈ కూర చక్కటి గుమగుమలాడుతా బాగుంటుంది. ఇంగవ కావాలంటే వేసుకోండి. ఇదంతా వేసేసి కొత్తిమీర వేసేసి కలిపి తీసేయటమే. పుల్లగా కమ్మగా చాలా టేస్టీ.